నేను అనుకుంటున్నానమ్మా. ఎందుకంటే ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించారని చెప్తున్నారు. మరి ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించారంటే ఉన్నదానంతా నేను ఏం చేసుకోనమ్మా నా దగ్గర చాలా ఉంది. మరి ఇంకా దేనికి ఏం చేసుకోని నేను ఆ మాట నేను చూసే సూటిగా చెప్తున్నారు పాస్టర్ గారు. మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించారంటున్నారు. కేవలం ఆ మాట నన్ను చూసి అంటున్నారు. నా కోసం ఎందుకు ప్రసంగం చేస్తున్నారో నాకు తెలియడం లేదు. అందుకే నేను వెళ్ళాలనుకోవట్లేదమ్మా చర్చికి. అవునా అంటే మరి నువ్వు వెళ్ళట్లేదంటే ఏంటి? చెప్పారు కదా ఇబ్బంది వెళ్ళట్లేదు. అది కాదండి, నేను కూడా చర్చ మానేద్దాం అనుకుంటున్నాను. నీకేమైంది? ఏమైందంటే నేను వచ్చి ఎప్పుడు కూర్చున్నా పాస్టర్ గారి ముందునే కదా కూర్చుంటాను. అయ్యగారు ఎప్పుడు నా ముఖం కేసే చూసి వాకింగ్ చెప్తూ ఉంటారు. నిజమే ఆ మాట. ఎందుకంటే ఆ మాటలు నాకు గుచ్చుకుంటున్నాయి. ఎప్పుడు చూసినా సంఘంలో ఐక్యత కలిగి ఉండాలి, సంఘంలో అందరితో ప్రేమ కలిగి ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి అంటారు. నాకు ఎలాగవుతుందండి? నాకు నచ్చిన వాళ్ళతో మాట్లాడతాను, నచ్చలేని వాళ్ళతో మాట్లాడాలనిపించదు. పాస్టర్ గారు అందరినీ ప్రేమించాలంటే నాకు ఎలా అవుతుంది ప్రేమించడం? అవును మరి. ఏం చేస్తున్నారు? ఏం లేదండి, పాస్టర్ గారి కోసం సంఘంలో ఉన్న వారి కోసం మాట్లాడుకుంటాం. ముందుగా మీ పాస్టర్ గారి కొరకే మాట్లాడుకుంటున్నాం. మీకేమన్నా అనిపించిందా? మీకేమైనా ఇన్నిసార్లు నుంచి చర్చకు వస్తున్నారు కదా, మీకేమన్నా? నాకు అలాగే అనిపిస్తుంది సిస్టర్. అవునా సిస్టర్? ఎందుకంటే ఆ పాస్టర్ గారు నాకు చూసే చెప్తున్నారు అనిపిస్తుంటారు నాకు కూడా. అవునా సిస్టర్? ఎందుకంటే ఎప్పుడు చూసినా కానుకల గురించి చెప్తుంటారు. అయితే శత్రువులకి ఆకలి కొని వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టమంటారు, పేదలకు సహాయం చేయమంటుంటారు, దశంభాగం ఇవ్వమంటుంటారు. ఐఏఎం పరిచర్య అని, ESC పరిచర్య అని, బైబిల్ సొసైటీ అని ఇవన్నీ వాటన్నిటికీ కూడా సహాయం చేయాలని చెప్తుంటారు. అయితే పాస్టర్ గారు నాకు ఉన్నదే 2 అమ్మాయిలు ఉన్నారు. నేను ఉన్నదంతా పాస్టర్ గారికి కానుపించుకుంటూ పోతుంటే నాకేం మిగులుతుందండి? ఈ మధ్యేమో మణిపూర్ కోసం సహాయం చేయమని మళ్ళీ దాని గురించి ఒకటి అన్ని విధాలుగా సాయం చేస్తూ ఉంటే మరి మాకెలా వస్తుందండి? అందుకే నాకు కూడా చర్చికి వెళ్ళాలనిపించట్లేదు సిస్టర్. అవునా అండి? నాకు కూడా అలాగే అనిపిస్తుందండి. ఎందుకంటే ఇంటి దగ్గర ఎన్నో పనులు చేసుకుని అలసిపోయి చర్చికి వస్తాం కదండి. ఈలోగా ఏదో చిన్న కొనికిపాటు వస్తే చాలు, పాస్టర్ గారు నా వంకే చూసి సోదరులో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువకుండి ప్రార్థన చేయండి, సోదరులో ప్రవేశించుకున్నట్లు మెలకువకుండి ప్రార్థన చేయండి, సోదరులో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువకుండి ప్రార్థన చేయండి అని పదే పదే నన్నే చూసి చెప్తున్నారండి. నాకు తెలియదా అండి ప్రార్థన చేయాలని? పాస్టర్ గారు నన్ను చూసి ప్రసంగం చెప్తున్నారండి. అది నాకు అస్సలు నచ్చట్లేదు. అందుకని నేను కూడా చర్చి మానేయాలనిపిస్తుంది నాకు కూడా. అవునండి. అదే పాస్టర్ గారి కోసం మాట్లాడుకుంటున్నాను. అదే సిస్టర్ గారు, ఒక విషయం మీతో కూడా చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అదే నాకు అయ్యగారు ఎప్పుడు చూసినా ఎస్తేరు ఉపవాసం గురించి మాట్లాడుతూ ఉంటారు. నేను బలహీనంగా ఉన్నాననే కదా అయ్యగారు ఆ మాట మాట్లాడుతున్నారు. వెనకాల కూర్చున్నా ముందుని కూర్చోబెట్టి మరి నా గురించే చెప్తాను. అందుకే నాకు రావాలనిపించే సిస్టర్. రావట్లేదు. సిస్టర్స్ అందరూ ఒకే చోట సమావేశమయ్యారు. అదే ఏమీ లేదండి, సంఘంలో పాస్టర్ గారి కోసం మాట్లాడుకున్నాం. అవునండి. మరి పాస్టర్ గారు నన్ను చూసి ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించరని చెప్తున్నారు. ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఉంటే దూరుడు సులభం అంటున్నారు. అసలు సూదిలో దారమే పెక్కించలేము, కానీ ఉంటే ఎలా దూరుతుందండి? ఆ మాటలన్నీ నా గురించి చెప్తున్నారు. నేనేమో బాగా డబ్బులు ఉన్నవాడిని, ఎక్కడ పొదుపు చేసుకుంటే ఎక్కువ పెరుగుతుందా అని రకరకాల ఆలోచనలు చేసుకుంటూ ఉంటుంటామండి. కేవలం నన్ను గురించి అంటున్నారు. మరి మేము ఏం చేయమండి? అందుకే నేను ఎందుకో ఆ మాటలు నాకు నచ్చలేదండి. అందుకే చర్చి మానేద్దాం అనుకుంటున్నాను. అవునా సిస్టర్? అవునా సిస్టర్, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఏంటంటే సంఘంలో అందరితో ప్రేమ కలిగి ఉండమంటున్నారు. నాకు ఎలా అవుతుంది? నేను కూడా చర్చి మానేద్దాం అనుకుంటున్నాను. అవునమ్మా, నేను కూడా చర్చి మానేయాలనిపిస్తుందండి. ఎందుకంటే కానుకలు ఎక్కువ కానుకల గురించి పాస్టర్ చెప్తూ ఉంటారు. అయితే కానుకలు
ఉన్నదంతా వేసేస్తే మరి అంటే పేద విధురాలు 2 కాసులు తన జీవనం అంతా వేసిందని పదే అదే నన్ను చూసి చెప్తుంటారు. నా జీవనం అంతా తను వేసేస్తే మరి నేను ఏ విధంగా జీవించనండి? అయ్యో సిస్టర్, ఏ పాస్టర్ గారు చూస్తే ఈ రోజు అంటే ప్రార్థనకి ఎప్పుడు పడితే అప్పుడే ఫోన్ చేసేస్తుంటారు. మాకు కూడా సోమవారం ప్రార్థన, మంగళవారం ప్రార్థన అంటే నిత్యం ఆ ప్రార్థన ఈ ప్రార్థన అని పాస్టర్ గారు పిలుస్తూనే ఫోన్ చేస్తూనే ఉంటారు. అని మాకు కూడా సమయం ఉండాలి కదండి. అందుకే రావాలనిపించట్లేదండి. అవునా సిస్టర్? మీరు సిస్టర్? నాకు కూడా రావాలనిపించట్లేదండి. ఎందుకంటే పాస్టర్ గారు చిన్న కునుకుపాటు పడితే, నేను ఫస్ట్ లైన్లోనే కూర్చుంటాను, చిన్న కునుకుపాటు పడితే చాలండి శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగుండి ప్రార్థన చేయని పదే ఇక నన్ను చూసే ప్రసంగిస్తున్నారండి. అది నాకు అస్సలు నచ్చట్లేదండి. ఇక నేను కూడా చచ్చి మానేయాలనుకుంటున్నాను. అవునా సిస్టర్? మీరు సిస్టర్? అదే సిస్టర్ గారు, నేను అసలే నాకు లో బీపీ తెలుసు కదా, పూటలు తింటున్నాను కానీ నా బీపీ కంట్రోల్ అవ్వట్లేదు సిస్టర్ గారు. అందుకే మరి ఎస్తేలాగా ఉపవాసం చేయాలంటే నా వల్ల అవుతుందా? నేను ఉపవాసం అందుకే చేయలేకపోతున్నాను. పడిపోతాను, చర్చలోనే పడిపోతాను. అందుకే నాకు చర్చ కావాలి. అవునా సిస్టర్? ఓహో, ఇదంతా మీరు మరి ఇవన్నీ ఆలోచనలు పెట్టుకుని అందుకే సరిగ్గా చర్చికి రావట్లేదు అన్నమాట. అయ్యగారి మీద ఎంత కోపం ఉందన్నమాట మీకు. అయితే మీకు ఒక విషయం చెప్తాను, వినండి. ఇప్పుడు మనకి చర్చిలో వాక్యం చెప్పడానికి నిలబడేది పాస్టర్ గారే, కానీ మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు. మన హృదయాల్లో మనం ఏమి కలిగి ఉన్నామో పరిశుద్ధాత్మకి మరి స్పష్టంగా తెలుసు. కాబట్టి మనతో సూటిగా తేటగా ఆయన మనతోటి మాట్లాడతారు. ఆ మాట్లాడినప్పుడు ఆ వాక్యం మన హృదయాల్లో గుచ్చుతుంది. ఆ గుచ్చినప్పుడు పాస్టర్ గారు ఈ వాక్యం నా గురించే చెప్పారనుకుంటాం, కానీ దేవుడు మనతో మాట్లాడాడని మనం గ్రహిస్తే గనక మన యొక్క హృదయాలను మనము సరి చేసుకుంటాం. ఆ సరి చేసుకున్నప్పుడు మనలో దేవుడు శుద్ధ హృదయాన్ని కలగజేస్తాడు. అలాగే పాస్టమ్మ గారి విషయంలో కూడా పాస్టమ్మ గారు మనకు ఫోన్ చేసి మంగళవారం, శుక్రవారం, శనివారం రమ్మంటారు అంటే మనం అందరి మంచి కోసమే ఆవిడ పాస్టమ్మ గారు చెప్తున్నారు. ఎందుకంటే మనమందరము కలిసి ప్రార్థించడం వల్ల కఠినమైన సమస్యలు, గడ్డు సమస్యల నుండి పరిష్కారము కలుగుతుంది. కాబట్టి ఆ పరిష్కారం పొందినప్పుడు కుటుంబమే కానివ్వండి, సంఘమే కానివ్వండి, సమాజమే కానివ్వండి దీవించబడుతుంది. కాబట్టి అయ్యగారు చెప్పిన మాటలే కానీ అమ్మగారు చెప్పిన మాటల్లో మనం సనుక్కొని గునుక్కొని మరి చర్చికి దూరం అవ్వడం వల్ల, దేవుని సన్నిధికి దూరం అయిపోవడం వల్ల మనం ఈ లోకంలో నశించిపోయేవారిగా ఉంటాం. కానీ దేవుడు మరి అయ్యగారి ద్వారే కానీ అమ్మగారి ద్వారే కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే మన జీవితాలను సరి చేసుకుంటాము, మన కుటుంబాలను కూడా సరి చేసుకుంటాం, ఇతరులకి మనము దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పేవారిగా ఉంటాం. కాబట్టి మనము ఈ లోకంలో సాతాను యొక్క ఆలోచనలు కలిగి ఉంటే దేవుని సంఘానికి మనము దూరం అయిపోతుంటాము. కాబట్టి మన సంఘానికి వెళ్ళాలి, దేవుని యొక్క మాటలు వినాలి. పాస్టర్ గారి కోసము అమ్మగారి కోసమో కాదు, కానీ దేవుడు నాతో సూటిగా మాట్లాడతాడని మనం వాక్యం వినడానికి వెళ్ళాలి. అవునా సిస్టర్? ఇంతవరకు నేను సాతాను రంగంలోనే ఉండి ఆలోచించిన సిస్టర్. నేను ధనం మీదే ఆలోచన ఉంచుకుని మనసు ఉంచుకున్నాను, కానీ దేవుని పట్ల నేను ప్రాధాన్యత దేవునికి ఇవ్వలేదు. నేను మనసు మార్చుకుంటాను సిస్టర్. అవునా సిస్టర్? నేను కూడా హృదయం మార్చుకుంటాను. ఇప్పటి వరకు అందరితో కలహాలు పెట్టుకొని అందరి మీద ద్వేషం పెంచుకున్నాను. ఇక మీదట నేను కూడా దేవునికి నా హృదయాన్ని ఇచ్చి అందరినీ ప్రేమించే విధంగా ఉంటాను. నేను కూడా సిస్టర్ కానుకల గురించి పాస్టర్ అలా చెప్తుంటే అంటే పాస్టర్ గారు తీసుకొని గొప్పలు అయిపోతారేమో అనుకునేదాన్ని. అయితే దేవుడి పరిచర్యకి అది సహాయపడుతుందని నేను అనుకోలేదు. అయితే నా తప్పును క్షమించమని దేవుని కోరుకుంటాను. నిజమే సిస్టర్ గారు, నాకు ఏమైనా పనులు ఉంటే అస్సలు నిద్ర పట్టదండి. అలాంటిది చర్చిలోకి వచ్చి ఎన్నోసార్లు నిద్రపోయాను. నన్ను క్షమించమని దేవుడిని కోరుకుంటాను. అలాగే ప్రార్థన చేయడం కూడా అలవాటు చేసుకుంటాను. అవును సిస్టర్, నేను కూడా అసలు నిజం చెప్పాలంటే నేను ఉపవాసం అసలు ఉండట్లేదు. మరి నా శారీరక బలహీనతను బట్టే చూసుకున్నాను, కానీ ఆత్మను సిద్ధపరిచేవాడు దేవుడు అని మర్చిపోయి మరి దేవుని సన్నిధికి రావాలని నేను చెప్తున్నాను. ఉపవాసం ఉంటాను, ఇప్పటి నుంచి దేవుని
దేవుని పాదాలు పడుతున్నాను. శక్తి ఇచ్చేవాడు, బలం ఇచ్చేవాడు ఆయన కనుక ఆయన పాదాలు పడుతున్నాను సిస్టర్ గారు. సంతోషం సిస్టర్. మేమందరం వెళ్ళి మాస్టర్ గారిని క్షమాపణ అడుగుతాం సిస్టర్. పాస్టర్ గారు కాదు సిస్టర్ గారు, మనం అందరూ మొదటిగా దేవునికి క్షమించమని అడుగుతాం. మనం అందరం ప్రార్థన చేసుకుందాం. మనం అందరము ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభు, దయగలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, మా అందరి తప్పిదములను నాయన క్షమించండి ప్రభు. సిస్టర్స్ యొక్క ప్రభు నాయన మరి వారి యొక్క మనోనేత్రములను తెరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఎప్పుడు కూడా ప్రభు నాయన సాతాను యొక్క ఆలోచనలో పడిపోకుండా ప్రభు నాయన వెలుగు కలిగి ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి. తండ్రి మేమందరము కూడా ప్రభు నీ నిత్య రాజ్యంలో నాయన మరి దాన్ని వారసులాగా అవ్వాలంటే ప్రభు నాయన మేమందరం వెలుగు కలిగి ఉండాలి.